సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. అన్ని నియోజకవర్గాలు కర్నూలులో అన్ని నియోజకవర్గాలకు ముఖ్యంగా పశ్చిమ మండలాలకు నీళ్ల సమస్య ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. వీళ్ళ ప్రాజెక్టుల వరకు తయారు చేయడం వరకు నిష్ణాతులు వీళ్ళు. తర్వాత డబ్బులు రావాలి కదా. మీరు ఇక్కడ మినిట్స్ ఇక్కడ ఏం జరుగుతుందనే మినిట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు పంపించే పని కూడా మినిట్స్ లో రాయండి అని చెప్తాను నేను. ఆ డిమాండ్ లేకుండా ఇక్కడే డబ్బులు ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ లేవుపా మా దగ్గర. నేను ఎట్లా చెప్తాను, 72 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఇక్కడ. ఒక నిమిషం చెప్తే నేను చెప్పేది వినాలి. 72 అది కాదా నువ్వు చెప్పేది మేము చెప్పేది వినాలిగా. అంటే కాదు, ఇప్పుడు ఆదోనిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండు పాడైపోయిన సంవత్సరాలే కదా, 5 ఏళ్ళు 50% 60% కెపాసిటీతో నీళ్లు నింపుతా ఉన్నారు. దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు కూడా లేవు అని చెప్తారు. ఇక్కడ మామూలు చెప్పడం వరకు బాగానే ఉంది. వచ్చేసినాయి ఎక్కడ డబ్బులు ఉన్నాయో, ఎందుకు రిపేర్ డబ్బులు ఎందుకు రిపేర్ చేయరు మీరు? నాకు ఇక్కడ డబ్బులు లేవని చెప్తారు మీరు. ఆయన డబ్బులు ప్రమాణంగా వచ్చేసినాయి అంటాడు. ఏది నిజం ఎందుకు అంటే డబ్బులు లేవు. 3 రోజులు నేను కలెక్టర్ దగ్గరికి వస్తాను, డబ్బులు లేవు, దేనికైనా డబ్బులు లేవు అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళండి? 72 కోటి సర్ప్లస్ ఏంటి? హౌ యూ షోడ్ ఇట్? టెల్ మీ. ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, కలెక్ట్ చేస్తున్నారా? గౌరవ ప్రజాప్రతినిధులు గారికి, చైర్మన్ గారికి తెలియని విషయం కదా సార్. బడ్జెట్ అనేది ఎస్టిమేట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ సార్. ఎక్స్పెక్టెడ్ అఫీషియల్ డబ్బులు లేవు పంపిస్తారా? మినిట్స్ లో అది రాసి పైకి వెళ్లి సీఎం గారికి చెప్పి, అయ్యా నేను కర్నూలు జిల్లాలకి భయంకరంగా ఉంది, డబ్బులు లేవు, దయచేసి అక్కడ పంపించాలా, 100-200 కోట్లు 500 కోట్లు పంపించాలా. అక్కడ మమ్మల్ని దబాయిస్తా ఉంటాడు. నేను ఈ కలెక్టర్ గారికి 100 సార్లు ఫోన్ చేస్తాను, ఆయన డబ్బులే లేవంటాడు. ఇంజనీర్లకు ఫోన్లు చేస్తాను, రూపాయలు లేవు సార్ వెయిట్ చేస్తున్నామంటారు. ప్రపోజల్స్ తయారు చేశామంటారు. ప్రపోజల్స్ పేపర్ల వరకే పరిమితమైనవి. నేను పోయి విజయవాడలో పేపర్లు ఇచ్చొస్తా మంత్రుల దగ్గర, సెక్రటరియట్ లో కలిసి, వాళ్ళు పంపించట్లేదు. రివ్యూలు మాత్రం ఇది 3వ రివ్యూ. నేను అరవమంటే ఎంతసేపు వస్తాం? 1వ రివ్యూలో వస్తాం, 2వ రివ్యూలో వస్తాం, 3వ రివ్యూలో వస్తాం. ఇంక మామూలు జీవితకాలం వస్తానే ఉండమంటే మా ఊళ్ళో పనులు ఎప్పుడు అయ్యేది? మా ఊళ్ళో నీళ్ళు ఎప్పుడు తాగేది? తాగడానికి నీళ్ళు 3 అంటే